good to see the remnant sitting here in a 4-day long much needed holiday. చాలా ముఖ్యమైన అవసరమైన 4 దినాల సెలవులలో వెళ్ళేవారు వెళ్ళిపోగా మిగిలిన శేషంగా దేవుని సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ ఉన్నా. Paul says, right, I want to be here but I also want to be with Christ. పౌలు అంటాడు కదా, మీతో కూడా ఉండాలని ఆశ ఉంది, వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉంది అంటాడు. Sometimes I think the struggle that working people and busy college students have when they have a holiday, it's a very real struggle. చదువుకునే విద్యార్థులు, ఆయా రీతులుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి సెలవు దినాలంటే ఇదొక పోరాటం. దేన్ని ఎంచుకోవాలో ఇరుకునబడి ఉన్నాను అన్నట్లుగా. So let us not judge the people who are not here. రాలేని వారిని బట్టి మనం వారికి తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. Let us also not celebrate too much that you are here. అలాగే మనం ఇక్కడ చేరి వచ్చినందుకు మనం ఎక్కువ ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు. We are all learning. మనం అందరము నేర్చుకునేటువంటి వారమే. So it's good to be back again in a very short while. కొన్ని రోజుల వ్యవధిలోనే మరొకసారి మీ మధ్యకు రావడం చాలా సంతోషంగా ఉంది. As Anna said, we will be trying to look at the topic called discipleship. ప్రకాష్ అన్న గారు చెప్పిన విధంగా శిష్యత్వము అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానం చేయబోతున్నాము. I will be speaking at a little slow pace. కొంచెం నెమ్మదిగా నేను మీతో మాట్లాడతాను. Please don't mind. కాబట్టి దాన్ని మీరు పట్టించుకోవద్దు. So that the things we listen, we have the time to process them before we hear something new again. ఎందుకు నెమ్మదిగా చెప్తున్నామంటే తరువాతి సంగతి వినబోయే ముందు అప్పటికే విన్నదాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవడానికి కొంత నెమ్మదిగా చెప్పడం జరుగుతూ ఉంది. మార్టిన్ లూథర్ in one of his writings, తన యొక్క రాతల్లో ఒక గ్రంథములో he was actually describing what are the marks of a church or a true church. ఒక నిజమైనటువంటి సంఘం అంటే దానికి ఏ లక్షణాలు ఉంటాయో ఆయన కొన్ని చెప్పారు. Or in other words, what are the marks of a true disciple? మరొక విధంగా చెప్పాలంటే నిజమైన శిష్యుని యొక్క గుర్తులు ఏమిటి అనేటువంటిది. What do you think, I'm asking you, what do you think are the main marks of a true disciple of Christ? మీరే చెప్పాలి. ఒక నిజమైనటువంటి యేసుక్రీస్తు శిష్యుడు అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు? ఏమనుకుంటున్నారు మీరు? Christ-like features, like, can you name some? Probably a list. Meekness, humility. యేసు ప్రభు వారు కలిగిన లక్షణాలు Humility, సాత్వికము, దీన మనస్సు, తగ్గింపు. okay, whatever master says, he has to యజమానుడు obey. చెప్పిన ప్రతి దానికి విధేయత చూపించేవాడు. Complete obedience, సంపూర్ణ విధేయత, fulfill God's will. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఇదొక గుర్తు. Anyone from the back? ఇంకా ఈ వైపు కుర్చీలో కూర్చున్న వాళ్ళు Imitating, ప్రభువును అనుకరించేటువంటి వారు, stand in the word, denying self. వాక్యమందు నిలిచి ఉండేవారు, తన్ను తాను ఉపేక్షించుకునేవారు, క్రీస్తును అనుసరించేటువంటి వారు. Hey, I don't think we need this discipleship sessions now. శిష్యుల లక్షణాలు ఎన్ని చెప్పారంటే Uncle?
Okay. ఆల్వేస్ విత్, The one who is with the master. ఎల్లప్పుడూ యజమానునితో గురువుతో ఉండేవాడు. Okay. So, sorry. To always look at the divine things. ఎప్పుడు దైవికమైన సంగతులు ఆలోచించేవారు. Okay, thank you so much. Everything you said are the characteristics of Christ, and he would like to see them in his disciples. మీకు చాలా వందనాలు. మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులోను అలాగే నిజమైనటువంటి శిష్యునిలోను ఉండేటువంటి లక్షణాలే. Sadly, Luther did not give that definition. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే లూథర్ గారు ఈ నిర్వచనాలు ఏవి చెప్పలేదు. He said like this. లూథర్ గారు ఇలా చెప్పాడు, The church సంఘము is a group or a community of disciples శిష్యుల యొక్క సమూహము who are willing to die for their faith. తమ విశ్వాసము నిమిత్తము చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి వారి విశ్వాసుల సమూహము. That's scary, right? భయం పుడుతుందా? It really scares me to నిజమే. say that, to stand here and repeat his statements. నిజమే, ఇక్కడ నిలబడి లూథర్ శిష్యత్వానికి నిజమైన శిష్యత్వానికి చెప్పిన నిర్వచనాన్ని చెప్పాలంటే మాకు భయంగానే ఉంది. Just 4 centuries before us he lived. మనకంటే 4 శతాబ్దాల పూర్వమే క్రితమే జీవించిన వాడు. Let us go a little backwards and see what was the definition of a disciple in the 1st century. మనము కొంత వెనకకు వెళ్ళి పూర్వకాలానికి వెళ్ళి అసలు శిష్యుడు అన్నటువంటి పదానికి మొదటి శతాబ్దములో ఏ విధమైనటువంటి అర్థము నిర్వచనం ఉందో గమనిద్దాం. In 1st century, in some of their writings, they wrote like this. మొదటి శతాబ్దములో మరి కొందరు మరి గ్రంథకర్తలు వారి గ్రంథాల్లో ఇలా రాశారు, A disciple is a one who is willing to be martyred for his master Jesus. తమ యజమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తము హతసాక్షి సహితం అవడానికి సిద్ధపడిన వాడే శిష్యుడు. In fact, they thought that if the disciple is not martyred, then his discipleship has not been completed. వారేమని ఆలోచించేవారంటే హతసాక్షిగా కాకుంటే తమ యొక్క శిష్యత్వము సంపూర్ణమైనటువంటిదిగా ఉండదు అని వారు భావించేవారు. So we saw a statement from 16th century and we saw a statement from 1st century. కాబట్టి 16వ శతాబ్దములో లూథర్ గారి నిర్వచనము, మొదటి శతాబ్దములో ఆ కాలములో ఉన్న గ్రంథకర్తల నిర్వచనము శిష్యత్వాన్ని గురించి మనం గమనించాం. Now we are in the 21st century. మరి ఇప్పుడు మనము 21వ శతాబ్దంలో ఉన్నాం. And when we were thinking about, what are the characteristics or marks of a disciple, మనము మరి శిష్యుని యొక్క లక్షణాలు ఏమిటి, గుర్తులు ఏమిటని ఈ కాలంలో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు why didn't death come as one of the characteristics or the definition of a disciple? హతసాక్షి లేక క్రీస్తు కొరకు మరణించేవాడు అన్నటువంటి పదాలు శిష్యత్వము, శిష్యులన్న వారి లక్షణాల్లో ఎందుకు రావడం లేదు? Why? ఎందుకు రావడం లేదు? What changed? ఏమిటి మారిపోయింది? మార్పు ఏమైంది? You can think slowly and tell me the answer slowly, but I want an answer. నెమ్మదిగానైనా ఆలోచించి జవాబు చెప్పండి. మీరు జవాబు చెప్పటం అయితే కావాలి. What changed from 1st century to now and 16th century to now? మొదటి శతాబ్దం కాలానికి ఇప్పటికీ మారిందేంటి? 16వ శతాబ్దపు కాలానికి ఇప్పటికీ ఉన్న మార్పు ఏంటి?
their side towards divine things in the first and 16th century. Now it is towards earthly things. Okay. Their Sight. focus changed from heavenly things to earthly things. మొదటి శతాబ్దంలో అలాగే 16వ శతాబ్దంలో మరి దైవికమైన వాటి మీద గురి ఉంచేవారు. ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుతున్నారు. ఇది ఒక మార్పుగా చెప్తున్నారు. But the question is why? I think the persecution is not there now. Okay. When it was there in the first century or 16th century. Okay. మొదటి శతాబ్దంలో 16వ శతాబ్దంలో అప్పుడున్న హింసలు ఇప్పుడు లేవు. ఇదొక మార్పు అందువల్లని చెప్తున్నారు. So Anna says there is no persecution. హింసలు అనేటువంటివి లేవు అని అన్న చెప్తున్నారు. What if there was persecution? Would we be willing to die? మరి హింసలు అనేటువంటివి ఉంటే మరి మనము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామా? It is like what I can say. It is like exercise. If it is there, those who are having true faith, they can. Okay. Yeah, I'm not telling you any new doctrine. I'm just trying to think along with you to trigger your thoughts. Selfishness. సెల్ఫిష్నెస్. Along with the reason which Anna said that there is no persecution now, ఇప్పుడు హింసలు లేవు అని అన్న చెప్పినటువంటి జవాబుకు అనుబంధంగా also can we add something to it? దానికి మరికొంత కలిపినప్పుడు Can we say that definitions have changed? శిష్యత్వాన్ని నిర్వచించడం అన్నది మారింది అని మనం చెప్పొచ్చా? The definition of Christian life, క్రైస్తవ జీవితం అంటే దాని నిర్వచనము, the definition of suffering, శ్రమలు అంటే దాని నిర్వచనము, what is the definition of following Jesus? యేసు ప్రభువును వెంబడించుట అనే దాని యొక్క నిర్వచనము. Can we say that those standards have deteriorated or changed? ఆ యొక్క అప్పటి ప్రమాణాలు కంటే ఇప్పుడు మరి ఆ ప్రమాణాలు మార్పు చెంది వాటి యొక్క ప్రామాణికత తగ్గిపోయింది అని మనం చెప్పొచ్చా? Can we say? చెప్పొచ్చా? It has changed, right? అవును, మారిపోయాయి. Now the question comes, the bottom line, the last question. ఇక అట్టడుగున ఇక ఆఖరిగా ప్రశ్న అనేది మనం వేస్తే, Don't beat me. Okay, I'm not willing to die. Yeah. చనిపోవడానికి నేనైతే సిద్ధంగా లేను. ఈ మాట చెప్పినందుకు కొట్టద్దు. Are we really following Jesus? మనము నిజముగా యేసు ప్రభువును వెంబడిస్తున్న వారంగా ఉన్నామా? Answer. చెప్పండి జవాబు. Thinking that we are following. We are trying. Trying. అనుసరిస్తున్నామని అనుకుంటున్నాము, అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాము. But I am sure I am not following. నేనైతే వెంబడించడం లేదు యేసుక్రీస్తుని అన్న నిశ్చయంగా చెప్తున్నాను. As I was trying to prepare for these sessions, God has been really speaking to my heart. ఈ యొక్క తరగతుల కొరకు శిష్యత్వాన్ని గురించి నేను సిద్ధపడుతున్నప్పుడు ప్రభువే స్వయంగా మరి నాతో మాట్లాడేవాడు. I feel very ashamed. చాలా సిగ్గుపడ్డాను నేను. Can we share our shame in the body of Christ? మన యొక్క అవమానాన్ని క్రీస్తు శరీరము ఎదుట మనము పంచుకోగలమా? I really feel ashamed when I see what are the marks of a disciple in the Bible, in history, and what is my life today. బైబిల్ గ్రంథములోను సంఘ చరిత్రలోను చెప్పబడినటువంటి శిష్యత్వము దాని యొక్క గురుతులు నా జీవితంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు చూచినప్పుడు మరి నిజంగానే నేను సిగ్గుపడ్డాను. Let us try to understand
why have these definitions changed? ఎందుకు శిష్యత్వాన్ని గూర్చినటువంటి ఈ నిర్వచనాలు అర్థం చేసుకునే విధానము మరి శతాబ్దాలు మారే కొంది ఎందుకు మారిపోయింది? What could be the process of that deterioration of the definition or the change? శిష్యత్వం యొక్క నిర్వచనము యొక్క స్థాయి దిగజారిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? Okay, only gospel was those people's focus, but now it's not there. That's what Anna is saying. ఆ రోజుల్లో వారు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద, ఆయన సువార్త మీదనే దృష్టి ఉంచారు, మరి దేని మీద కాదు. ఇప్పుడు అలా లేదు, అందువల్ల ఈ మార్పు అని అన్న అంటున్నారు. Just to add something to what Anna said, ఇంకా అన్న చెప్పిన దానికి అనుబంధంగా I think he rightly pointed it, connecting it to gospel. The real issue is the gospel which we heard. అన్న సువార్త అన్నటువంటి దాన్ని ప్రస్తావించాడు. అసలైనటువంటి సంగతి ఏంటంటే మనము విన్నటువంటి సువార్త ఏమై ఉందో దాని యొక్క ప్రభావం కూడా చాలా ఉంది. Can we say that? దాన్ని చెప్పొచ్చు కదా, మనం కలపొచ్చు కదా. What is the gospel today in a nutshell according to you? మీ ప్రకారంగానే క్లుప్తంగా చెప్పండి, ఈ రోజుల్లో సువార్త అంటే ఏం చెప్తున్నారు? అన్నకుండా బదులు కొట్టేశారు. ప్రాస్పరిటీ గాస్పెల్. Yeah, prosperity gospel. Okay, we'll go there, but what is the gospel according to you? I mean, if someone really asked you, what is the gospel, brother, what would you say? Birth, death and resurrection of Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము, మరణము, ఆయన పునరుద్ధానము. Okay, that is the content of the gospel. అవి సువార్తలో ఉన్నటువంటి అంశాలు. What is the purpose of the gospel? Like when you preach the gospel to someone, what are you intending to that person at that moment and later in the future? ఒక వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటించే సమయంలోను తరువాత కూడా నువ్వు ఏ వ్యక్తికి సువార్త ప్రకటిస్తున్నావో ఆ వ్యక్తి విషయంలో నీవు దృక్పథము ఏమై ఉంటుంది? Eternity and heaven. ఆ వ్యక్తి నిత్యత్వంలో పరలోకంలో ఉండాలనేది. Repentance and faith. మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకోవాలని. Where is the taking up of the cross or the likeness of Christ in our gospel? మన యొక్క సువార్తలలో మరి క్రీస్తు ప్రకాశము, క్రీస్తు సిలువనెత్తుకొని మనము ఆయనను వెంబడిస్తూ జీవించాలి అన్నటువంటి సంగతి మరి మన సువార్తల్లో ఎక్కడ కనబడుతుంది? Is it a valid question? మనం సువార్త చెప్పేటప్పుడు Could that be a valid question? ఇది విలువైన ప్రశ్నేనా, అవసరమైన ప్రశ్నేనా? How much of the gospel talks about sin, talks about repentance, talks about sovereignty of God and our, obligated obedience to Him? మన యొక్క మరి సువార్త అన్నటువంటిది ప్రభువును గురించి, పాపాన్ని గురించి, మరి సిలువను గురించి, అదే సమయంలో ఆ యొక్క సువార్తను మరి విశ్వసించేటువంటి దాని గురించి, మనము ఆ సువార్తకు మరి ఏ విధంగా సహకారులుగా ఉండగలమన్న దాని గురించి మరి ఎంతో చెప్పబడుతుంది. That the rightful sovereignty of God has been violated because of you. How much do we tell that in the gospel? నువ్వు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నావు, దానికి విరోధంగా ఉన్నావు అన్నటువంటి దాని గురించి మనము సువార్త చెప్పేటప్పుడు దీన్ని కూడా ఎంతగా మనము చెప్తూ ఉన్నాము? The fear is that we are kind of pulling people out of hell. That has become the main purpose of the gospel.
మనము ఏమనుకుంటామంటే నరకాగ్నికి వెళ్ళేటువంటి వారిని బయటికి నరకము నుంచి తప్పించడమే సువార్త యొక్క ఉద్దేశంగా మనం భావిస్తూ ప్రకటిస్తాం. And in those people who have been pulled out of hell, అయితే ఆ అగ్నిలో నుంచి బయటికి తీయబడినటువంటి ఆ వ్యక్తులలో some virtuous people choose to follow Christ. That is the understanding we have. కొంతమంది యోగ్యులైన వారు, దేవుని బీజం కలిగిన వారు ప్రభువును వెంబడించడానికి వారే ముందుకు వెళ్తారులే అని మనం అనుకుంటాం. Yes or no? అవునా కాదా? Everyone will be saved. అందరూ రక్షణ పొందాలి. But some people, you know, they are very godly people. They choose to become like Christ. They choose to live like Christ. కొంతమంది దాంట్లో కూడా బలమైన వాళ్ళు ఉంటారు. నమ్ముకున్న వాళ్ళలో వాళ్ళు యేసుక్రీస్తు కొరకు జీవించడానికి, ఆయన శిష్యులుగా వెంబడించడానికి వాళ్ళే నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతారులే అని మనం భావిస్తాం. I think the major reason is the gospel that we are preaching, and what follows that gospel is responsible for definitions being deteriorated. అయితే మనం గమనించినట్లయితే మనము ప్రకటిస్తున్నటువంటి సువార్త అన్నటువంటిదే శిష్యత్వాన్ని గూర్చినటువంటి నిర్వచనాలు, ఆ నిర్వచనం యొక్క స్థాయి తగ్గిపోవడానికి మనము ప్రకటిస్తున్నటువంటి సువార్త దాని యొక్క విధానమే కారణమని గమనించాలి. What did Jesus intend when gospel was preached? సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రకటించినప్పుడు ఆయన ఏమి ఉద్దేశించి సువార్త ప్రకటించాడు? The kingdom of God is near. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము సమీపించి ఉంది, మారు మనసు పొందుడి. How did Jesus see the heart of the people he was speaking to? What did he want the heart to be? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ సువార్త వినేటువంటి వారి హృదయాలు ఏ విధమైనటువంటివిగా ఉండాలి అని ప్రభు ఆశించాడు? Was there in Jesus's definition just believe, free yourself from hell, if possible try to become like me? నా యందు విశ్వాసం ఉంచండి, నరకాగ్ని గుండాన్ని తప్పించుకోండి, మీరు కావాలనుకుంటే నన్ను వెంబడించండి అనేది ఏమైనా ఉందా ప్రభు యొక్క వర్తమానంలో? I believe it's there in the scriptures. Jesus had absolute clarity from beginning to ending. మనము లేఖనాల్లో గమనించినట్లయితే ప్రారంభం నుంచి ఆఖరి వరకు కూడా ప్రభువు చాలా స్పష్టత ఈ యొక్క తన సువార్త ప్రకటన విషయంలో కలిగి ఉన్నాడు. If you go to Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే we'll read verses 18 and 19. మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూచినప్పుడు, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతున్నని వారితో చెప్పెను. Okay, if you see the following verses also, he does the same with James and John as well. ఆ తరువాతి వచనాలు కూడా మనము చదివినట్లయితే యాకోబు, యోహాను అనే వారి విషయంలో కూడా ప్రభు అలాగే పిలిచాడు. At the very beginning of his ministry, the words that come from Jesus's mouth is follow me. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు తన పరిచర్య ఆరంభములో ఆయన ప్రకటనలోనే ఆయన నన్ను వెంబడించండి అన్నటువంటిది కూడా తన సువార్త ప్రకటనలో కలిపి చెప్పాడు. It is an absolute discipleship term. కాబట్టి అది చాలా ఖచ్చితమైనటువంటి శిష్యత్వమును గూర్చిన స్వరము ప్రభు యొక్క సువార్త ప్రకటనలో మనం చూస్తున్నాం. So at the beginning Jesus says follow me. ప్రారంభములో నన్ను వెంబడించండి అని ప్రభువు చెప్పారు. At the ending what did Jesus say? Again Matthew 28. అదే మత్తయి సువార్త ఆఖరిలో ముగింపులో ప్రభు ఏమని చెప్పాడు? Verse 19.
28వ అధ్యాయము కదా మత్తయి సువార్త 19వ వచనం ఏమన్నాడు? Therefore go make disciples of all nations. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. So at the beginning he said, follow me. ప్రారంభములో నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పాడు. And he is leaving the earth after his 3.5 years of ministry and the cross. 3.5 సంవత్సరాల పరిచర్య, శిలువ తరువాత భూమిని విడిచి ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నాడు. He is no longer going to be physically present on the earth. ఇక శరీరధారిగా ఎంత మాత్రము ఆయన భూమి మీద ఉండడం లేదు. He sticks to the same phrase he began his ministry with, again, go make disciples, or in other words, followers. తన పరిచర్య ప్రారంభములో, ప్రకటన ప్రారంభములో సైతము నన్ను వెంబడించండి అన్న దేన్నైతే ప్రభువు చెప్పారో, తాను పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు కూడా అదే విధమైనటువంటి పదానికి, పరిచర్యకు ఆయన కట్టుబడి దాన్ని ప్రకటిస్తూ ఆరోహణమయ్యాడు. If you later go to the book of Acts, మీరు తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథంలో మీరు గమనించినట్లయితే, what is the term or the name which is used for people who believed in the gospel? సువార్తను విశ్వసించినటువంటి ప్రజలకు ఇవ్వబడినటువంటి బిరుదుల్లో ఒక బిరుదు ఏంటి చెప్పండి? పెట్టబడిన పేర్లలో Before that, క్రైస్తవులు అనబడిరి. ఎవరు అనబడ్డారు? before chapter 11, that's 11 verse 26, but before that, 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అంటారు. దానికి ముందు okay, so Jesus began with the term disciple. ప్రభువు శిష్యుడు అన్నటువంటి ఆ అర్థమిచ్చే విధంగా తన పరిచర్యను ఆయన ప్రారంభించారు. All throughout he did the work of discipling. తన పరిచర్య అంతట్లో కూడా ఆయన శిష్యత్వము అన్న పరిచర్యను జరిగిస్తూ వచ్చాడు. After, like when he was leaving, he told to the apostles, go make disciples. తాను ఆరోహణమైపోతూ భూమిని విడిచి వెళ్ళిపోతూ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ఆయన అపోస్తలులకు ఆజ్ఞాపిస్తూ వెళ్ళిపోయాడు. Acts, all the chapters, for a good deal, they call the believers as disciples. మనము గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథములో ఉన్న అధ్యాయాలలో విశ్వసించిన వారిని ఎక్కువ పర్యాయాలు శిష్యులు శిష్యులు అని పిలిచారు. Now, why did we lose that term? ఎందుకు మరి మనము ఆ శిష్యులు అన్నటువంటి పదాన్ని విడిచిపెట్టాము? How did we lose that term? ఆ యొక్క శిష్యులు అన్నటువంటి పదాన్ని మనం ఎట్లా పోగొట్టుకున్నాం? I believe we lost the term at a great cost and price that we pay. మనము మరి గొప్ప వెల, గొప్ప క్రయము కొరకు ఆ యొక్క శిష్యులు అన్నటువంటి పదాన్ని మనము ఆ పేరును పోగొట్టుకున్నాం. Through the book of Acts, later chapters, and in the epistles, you see various other terms that have been used for, people who believed in the gospel. అపోస్తలుల కార్యముల గ్రంథం ఆఖరి అధ్యాయాల్లో, తర్వాత పత్రికల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి వేరు ఇతరమైన బిరుదులు, పేర్లు పెట్టబడ్డాయి. You see the term saints. పరిశుద్ధులు అనేటువంటి పేరు నమ్మిన వారికి ఇచ్చారు. You see the term church. సంఘము అన్నటువంటి పేరు ఇవ్వబడింది. Believers. విశ్వాసులు అన్న బిరుదు ఇవ్వబడింది. The problem with these words is, ఈ యొక్క పదములతో అంటే నమ్మిన వారికి విశ్వాసులు, పరిశుద్ధులు, సంఘస్థులు అని ఇవ్వబడిన ఈ బిరుదులతో వచ్చిన ఒక ఇబ్బంది ఏంటంటే, as biblical as they are, వారు ఎంత వాక్యానుసారమైనటువంటివిగా ఉన్నాయో, over time they have lost their definitions, and again we accommodated them to our own kind of Christianity. కాలక్రమములో ఆ ఇవ్వబడినటువంటి శిష్యులు కాకుండా ఇవ్వబడిన బిరుదులు వాటి యొక్క ఔన్నత్యాన్ని అవి కోల్పోతూ వచ్చాయి.
క్రైస్తవులుగా మనం కూడా మనకు అనుకూలమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఆ పేర్లను మనము ఉపయోగించుకుంటూ ఉన్నాము. When we say believer, our focus is going to just believing in the gospel. మనము విశ్వాసులు అనగానే మన యొక్క దృష్టి ఎలా ఉంటుంది? ఓహో, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సువార్త యందు విశ్వాసం ఉంచినటువంటి వారు అంతవరకే. And there is a certain kind of life that is associated with it in the epistles. ఆ పత్రికల్లో మరి ఆ విశ్వాసులు అనబడినటువంటి వారు జీవించవలసినటువంటి జీవిత విధానం అన్నటువంటిది కొంత చెప్పబడింది. Fruit of the spirit, ఆత్మ ఫలము, usage of the spiritual gifts, ఆత్మ సంబంధమైన వరాలు ఉపయోగించటము, so on and so forth. But I fear we lost the main focus, which is Christ. అయితే మనము ఆ యొక్క బిరుదులలో మనము ముఖ్యమైనవిగా భావిస్తూ అసలు క్రీస్తు ప్రభువు మీద మన యొక్క గమనాన్ని మనము కోల్పోయినాము. Now, why did Jesus use follow me? ప్రభువారు ఎందుకు నన్ను వెంబడించండి అనే భాష ఉపయోగించాడు? Is it like Jesus, came up with a curriculum and did he invent that term or phrase? ఆయన ఏదైనా కొన్ని పాఠ్య భాగాలు సిద్ధపరుచుకొని వాటిని చెప్పడానికి దాని కొరకు మరి నన్ను వెంబడించండి అన్న పదాన్ని ఆయన ఉపయోగించాడా? Actually, when Jesus said follow me, వాస్తవంగా నన్ను వెంబడించండి అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు that phrase follow me is not Jesus's invention. నన్ను వెంబడించండి అన్న ఆ పదము ప్రభువారు కొత్తగా ఆయన కనిపెట్టిందేమి కాదు. అది Is that scary? ఈ మాట అంటే ఏమైనా భయం కలుగుతుందా? Even the word church, it is there in secular usage also. సంఘము అన్నటువంటి ఆ పదం కూడా లౌకిక సమాజంలో కూడా సంఘం అన్న పదం ఉన్నది. Even in India, there are a lot of organizations which end with Sangam. మనం భారతదేశంలో చూస్తే సంఘము అన్న వాటితో ముగించబడే వ్యవస్థలు సంస్థలు చాలా ఉన్నాయి. But what is unique with us as a church is we are the church of Christ. అయితే మనము సంఘము అని చెప్పుకునే దానితో మనకున్నటువంటి ప్రత్యేకత విశిష్టత ఏంటంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంఘము అయినాము, ఆయన పిల్లలమై ఉన్నాము. So the term follow me is not something Jesus invented in that first century. కాబట్టి అదే విధంగా నన్ను వెంబడించండి అని ప్రభు ఉపయోగించిన పదము మొదటి శతాబ్దంలో కొత్తగా మన ప్రభు వారు కనిపెట్టిన పదమేమి కాదు. Even before Jesus, someone else used that in the Bible. Who was it? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే పూర్వమే ఒకరు నన్ను వెంబడించండి అన్న పదాన్ని ఉపయోగించారు. The concept of discipleship. ఎవరు? John's disciples. శిష్యత్వానికి సంబంధించి చెప్పుకుంటే If you want to note down, it's in Luke chapter 7 verse 18 to 23. Just you can note down. Don't రాసుకోండి, చూడాల్సిన అవసరం లేదు. లూకాసు వార్త 7వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు అక్కడ మనం గమనిస్తాము. యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను. There is another interesting people who also had disciples. అలాగే శిష్యులను కలిగి ఉన్నటువంటి మరొక ఆసక్తికరమైన గుంపు కూడా ఉన్నారు. Who is that? ఎవరు వారు? పరిసయ్యులు. Jesus' close friends. యేసు ప్రభు వారికి చాలా సన్నిహితులైనటువంటి వారు. The Pharisees, they had disciples. పరిసయ్యుల శిష్యులు అనే మాట మనం చూస్తాం. If you want the reference, Matthew 22:16. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో పరిసయ్యులు కూడా శిష్యులు ఉన్నారు. Paul, before he was the disciple of Christ, he was someone else's disciple. Who was that? మీరు చెప్పండి. యేసు ప్రభు వారి శిష్యుడు కాక మునుపు పౌలు భక్తుడు మరొక ఆయనకు శిష్యుడుగా ఉన్నాడు. ఆయన ఎవరు? గమలీయేలు. So what are we trying to understand here? అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? So following or the word disciple was an already existing phrase or term even before Jesus. అంటే వెంబడించుట లేక శిష్యులుగా ఉండుట అన్నటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపయోగించటానికంటే ముందుగానే ఉపయోగించబడుతున్న
పదము అని మనకు అర్థమవుతుంది. We will see what is the uniqueness of Jesus when he says follow me. అయితే నన్ను వెంబడించండి అని ప్రభువు చెప్పినటువంటి దాని యొక్క విశిష్టత, దాని ప్రత్యేకత ఏంటో మనం గమనిస్తుంటే, But before that, we also need to understand what discipling in the non-Christian world meant in those days or before. దాన్ని మనం చెప్పుకోవడానికంటే ముందు ఆ రోజుల్లో కానీ దానికి ముందు రోజుల్లో కానీ అసలు శిష్యత్వము లేక శిష్యులుగా ఉండడం అంటే అర్థం ఏమిటో ఆ సామాజిక ప్రపంచం విషయంలో కూడా మనం గ్రహించుకోవాలి. How many of you heard the name Plato? ప్లేటో, ఈయన పేరు ఎంతమంది విన్నారు మీలో? ప్లేటో. Few people. So upper room has some philosophers. కొంతమంది విన్నారంటే తత్వవేత్తలు ఉన్నారన్నమాట. So Plato, he was a philosopher, a Greek philosopher, a very highly agreed and read philosopher even to today. ప్లేటో చాలా గొప్ప తత్వవేత్త. ఆయన తత్వ జ్ఞానముతో ఆమోదించేవారు, ఏకీభవించేవారు, అనుసరించేవారు కూడా చాలా ఎక్కువ మంది నేటికి కూడా ఉన్నారు. It is said that it was Plato who was the first in history to offer a 3 or 4 year program for students to learn. నేర్చుకోవడానికి 3 లేక 4 సంవత్సరాల ఒక ప్రణాళికను, కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా సిద్ధపరిచినటువంటి వాడు ప్లేటో అని చరిత్ర చెప్తూ ఉంది. In Athens, in the Greek culture, ఏథెన్స్లో ఆ యొక్క గ్రీకు సంస్కృతిని మనం చూస్తే gymnasiums were very famous. జిమ్నాజియమ్స్ అనేటువంటివి అక్కడ చాలా ప్రసిద్ధి చెందినవి. Today you Saroj will be interested. Today you see these air conditioned halls where people are running on a rotating, rubber thing. ఈ రోజుల్లో మరి ఇట్లా ఎయిర్ కండిషన్ హాల్స్లో మరి అనేక వ్యాయామాలు చేసుకుంటూ పరిగెత్తుతూ మరి ఉండేటువంటి వారిని మనం చూస్తున్నాం. Back in those days, in the 1st century and 2nd century, 3rd century BC, అయితే ఆ రోజుల్లో మరి మొదటి క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దము, 2వ శతాబ్దము, 3వ శతాబ్దం క్రీస్తుకు పూర్వం ఆ రోజుల్లో చూస్తే people used to sweat out in open fields which were called gymnasiums. వారు జిమ్నాజియమ్స్ అని పిలువబడే బహిరంగ వ్యాయామశాలల్లోనే వారు కసరత్తులు చేసేవారు. So Plato, you went to a particular field and picked up some promising pupils. ప్లేటో ఏం చేసేవాడంటే అలాంటి బహిరంగ వ్యాయామశాలలకు వెళ్ళి కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకునేవాడు. And the name of that field was called academy. ఆ యొక్క స్థలం యొక్క పేరే అకాడమీ, శిక్షణా కేంద్రం అనుకుందాం. Today academy is a synonym for university and higher and elite education. ఉన్నతమైన విద్యకు మరి ఇప్పుడు అకాడమీ అన్న పేరుకు బదులుగా విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ అన్నటువంటి పేరు వాడబడతా ఉంది. But it has nothing to do with knowledge. అయితే మనం గమనించాల్సింది అది ఆ ప్లేటో అకాడమీ, యూనివర్సిటీ అనే పేరున్నా కూడా అందులో చదువుకు సంబంధించినటువంటిది కాదు అది. There was a Greek athletic person called Academus. అకాడమస్ అనేటువంటి ఒక గ్రీకు ఆటగాడు, అథ్లెట్ ఉన్నాడు. After him that ground was named academy. ఆయన పేరు మీదుగా అకాడమీ అనేటువంటిది పేరు పెట్టబడింది. From there Plato used to pick pupils. They used to stay with him for 3-4 years. అక్కడ నుంచి కొంతమంది ప్రజలను 3-4 సంవత్సరాలు తనతో కూడా మరి ఉండడానికి, శిక్షణ ఇవ్వడానికి ప్లేటో కొంతమందిని ఏర్పరుచుకునేవాడు. And he used to teach them all kinds of knowledge. అన్ని విధములైనటువంటి మరి జ్ఞానమును మరి వారికి బోధించేటువంటి వాడు ప్లేటో. And he did that for 3 to 4 years. 3-4 సంవత్సరాల కాలంలో ఇలాగూ జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు. Now a question might come to you. మీకు ఒక ప్రశ్న రావచ్చు. Why do the students stay with the master? Why can't they go in the morning and come back in the evening? ఎందుకు 3-4 సంవత్సరాలు ప్లేటో గారితోనే, ఆ గురువు గారితోనే ఉండడం ఎందుకు? వాళ్ళు ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు కదా అని. Right?
Like today's college. ఈ రోజుల్లో మరి కాలేజీ పిల్లలు డే స్కాలర్స్ కాలేజీకి వెళ్ళి వచ్చినట్టు. Back in those days, discipling was not like that, or learning was not like that. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే శిష్యత్వము అన్నటువంటిది కానీ అలాగే విద్యాభ్యాసం అన్నటువంటిది కానీ ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఆ రోజుల్లో లేదు. Back then, the master taught the disciples or the pupils certain knowledge. ఆ రోజుల్లో మరి తాను ఏర్పరుచుకున్న ప్రజలకు కానీ శిష్యులకు కానీ గురువు గారు బోధించేటువంటి విధానం మనం చూస్తే He would teach them certain knowledge. కొంత జ్ఞానాన్ని వారికి బోధిస్తాడు గురువు గారు. And the master would live that knowledge in his life. తాను బోధించిన విద్యార్థులకు లేక శిష్యులకు బోధించిన ఆ జ్ఞానము తన జీవితంలో ఈ యొక్క గురువు గారు నడిచి చూపిస్తాడు. And what that knowledge should be lived out like, the disciple would learn looking at the master's life. ఆ యొక్క జ్ఞానము ఏ విధమైనటువంటి జీవిత విధానానికి దారి తీస్తుంది అన్నటువంటిది ఆ గురువు గారితో ఉన్న శిష్యులు తమకు బోధించిన జ్ఞానాన్ని తన జీవితంలో ఆచరించి చూపిస్తున్న ఈ గురువు గారి ద్వారా తెలుసుకోగలుగుతారు. Did you understand? So it was not mere, acquiring information. కాబట్టి ఇది శిష్యత్వం అంటే ఏదో కొంత జ్ఞానాన్ని సముపార్జించుకోవడమే కాదు. Not learning a skill. లేదంటే ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడమే కాదు. What the master, for example, Plato taught was how to live life. What is the meaning of life? ప్లేటో తాను బోధించాడు. ఆ బోధించినటువంటిది ఉదాహరణకు అసలు జీవి ఎలా బ్రతకాలి అన్నటువంటిది నేర్పించాడు. So the definition that he gave for life, Plato himself would live it and his disciples would learn from him that definition in practical, way. జీవితం అంటే ఏంటో ప్లేటో తన శిష్యులకు బోధించాడు అనుకుందాం. బోధించినటువంటి ప్లేటో తన ఆచరణాత్మకమైన క్రియాపూర్వకమైన జీవితంలో తాను జీవితం అని తన శిష్యులకు బోధించిన దాన్ని ఈ గురువు గారు ప్లేటో జీవించి చూపించడం ద్వారా వారికి జీవితము అంటే ఏంటో నడిచి చూపిస్తాడు. That is how master and disciple was in those days. ఆ రోజుల్లో గురువు శిష్యులు ఇలా ఉండేవారు. Learning was not for the sake of earning money. That was not there back then. నేర్చుకోవడం, విద్య సంపాదించుకోవడం, ఏదో ధనము సంపాదించుకోవడం కొరకు అన్నటువంటిదిగా ఆ రోజుల్లో అది ఉండేది కాదు. Today, that is the definition of learning, but back then that was not the case. ఈ రోజుల్లో చదువు అన్న, విద్య అన్న, జ్ఞానం సంపాదించుకోవడం అన్న అర్థం ఏమైపోయిందంటే ధనము సంపాదించుకోవడం అని. కానీ ఆ రోజుల్లో అర్థం అలాగూ లేదు. There is no other model than this model of master and disciple back in those days. ఆ రోజుల్లో ఉన్నటువంటి గురువు శిష్యుల ఆ యొక్క మాదిరి కంటే మించినటువంటి ఆ మాదిరి నమూనా ఇంకా ఏరేది లేదు. If Paul went to Gamaliel and learned at the feet of Gamaliel, he would stay with Gamaliel, he would see the life of Gamaliel. పౌలు గమలీయేలు దగ్గర నేర్చుకోవాలంటే పౌలు గమలీయేలు దగ్గరకు వెళ్ళాలి, ఆయనతోనే ఉండాలి, ఆయన జీవితాన్ని చూసి నేర్చుకోవాలి. The same model of what was there in the Greek culture also was there in the Jewish culture. కాబట్టి ఏదైతే గ్రీకు తత్వవేత్తల గురు శిష్యుల సంబంధం ఉందో అదే విధమైనటువంటి నమూనా యూదులైనటువంటి గురు శిష్యుల మధ్య కూడా ఉంది. In the Jewish tradition, the disciples were called Talmidim. Talmidim. యూదుల యొక్క మరి సంస్కృతిలో మరి తల్ముద్ అని పిలువబడ్డారన్నమాట, శిష్యులు అన్నటువంటి వారు. They would go to this master who is called the rabbi. రబ్బీ అనేటువంటి పిలువబడే ఈ బోధకుని దగ్గరకు తల్ముద్ అంటే యూదుల భాషలో శిష్యులు అని అర్థం అన్నమాట. వీరు వెళ్తారు. They would go and learn the Torah or the Old Testament. వారు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి తోరా లేదంటే ధర్మశాస్త్రము పాత నిబంధన వారు నేర్చుకుంటారు. And they would learn not just what is the Torah but also how that Torah is interpreted and lived out. వారు కేవలము తోరా అంటే ఏమిటో మాత్రమే నేర్చుకోరు, దాని భావం ఏమిటో మాత్రమే నేర్చుకోరు,
కానీ తోరాను అనుసరించి ఎలా జీవించాలన్నటువంటి దాన్ని కూడా వారు నేర్చుకుంటారు. Now, why is that connection between learning Torah and how to live Torah? What is the connection there? మీరు గమనించండి, తోరా ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం అన్నదానికను దాన్ని అనుసరించి జీవించడం అన్నదానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? Sorry? Theory and practice, okay. ఒకటి సిద్ధాంతము, ఒకటి ఆచరణ. Torah was given to be lived out, right? ఎందుకు అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే దాని ప్రకారం జీవించడానికే ఇవ్వబడింది, Right? అవునా కదా? So, learning the Torah, its purpose is to be lived out. ధర్మశాస్త్రము తోరా నేర్చుకోవడం అన్నటువంటిది దాని ప్రకారము జీవించాలన్నటువంటి ఉద్దేశమైనటువంటిదిగా ఉండాలి. So, the Talmidim who went to the rabbi, they would learn from the rabbi's life how the Torah or the God's word has to be lived out. ఈ యొక్క తల్ముదు లేక ఈ శిష్యుడు యూదుడైనటువంటి శిష్యుడు మరి యూదుడైన రబ్బీ దగ్గరకు వెళ్ళి అతని ద్వారా ఈ యొక్క తోరాను నేర్చుకోవటమే కాదు, అతని జీవితం ద్వారా ఈ తోరాను అనుసరించి ఎలా జీవించాలో నేర్చుకుంటాడు. The Torah, its interpretation, its application. కాబట్టి ఈ తోరా దాని యొక్క వివరణ, దాని యొక్క ఆచరణ. There is no other purpose for that or God's word. దేవుని వాక్య విషయంలో కూడా దీనికంటే మించినటువంటి ఉద్దేశాలు ఏమీ లేవు. Other than the purpose to be lived out, what other purpose is there for the word of God? దేవుని వాక్య ప్రకారం అనుసరించి జీవించడం అన్నది కాకుండా ఇంక ఏ ఇతర ఉద్దేశం ఉంది దేవుడు తన వాక్యాన్ని మనకి ఇవ్వడం? Did you understand my question? అర్థమైందా ప్రశ్న? Why I am saying that, brother, don't we know all this? You might think. ఎందుకు ఈ సంగతులన్నీ చెప్తున్నాం ఆలోచించను. అయ్యా ఇవన్నీ మాకు తెలియనివి కాదా, ఏంది ఈ చదువుతున్నాం అనుకుంటున్నారా? Today there is a deep chasm between knowing the Torah and living the Torah. ఎందుచేతనంటే ఈ రోజుల్లో చాలా శూన్యత ఏర్పడింది. దేనికి విషయంలో? తోరాను తెలుసుకునే విషయము, తోరాను ఆచరించి జీవించే విషయంలో ఈ రెండిటికి మధ్య చాలా ఎడం ఏర్పడింది. Unlike we who come here on a holiday and sit, disciples back then, they left their house, went and stayed with the rabbi for years. మనలాగా ఈ సెలవు దినమున ఈ ఒక్కరోజు ఇక్కడికి వచ్చి మరి దేవుని గురించిన సంగతులు నేర్చుకొని వెళ్ళినట్టుగా కాదు. ఆనాటి యూదా బోధకుల దగ్గర శిష్యులు వారు తమ గృహాలను విడిచిపెట్టి తమ యొక్క రబ్బీ దగ్గరకు వచ్చి అతని దగ్గరే ఉండి వారు నేర్చుకునేటువంటి వారు. What does it tell about that practice? ఈ యొక్క మరి అభ్యాసము, ఈ యొక్క ఆచరణ మనకేం చెప్తుంది? It was very serious business. శిష్యులుగా ఉండడం అన్నది చాలా తీవ్రమైన ప్రాముఖ్యమైన విషయము. For years they left their family. సంవత్సరాల తరబడి వారు తమ కుటుంబాలను విడిచిపెట్టేవారు. They sacrificed their time with that family. కుటుంబముతో గడపవలసిన సమయాన్ని వారు త్యాగం చేసేటువంటి వారు. Maybe sometimes it involved money. కొన్ని సందర్భాల్లో ధనము అన్నటువంటిది కూడా ఇందులో భాగమై ఉంది. But they went, spent so much time and learnt. అయినప్పటికీ కూడా సమయాన్ని, సొమ్మును వెచ్చించి గురువు దగ్గరే ఉండి వారు శిష్యులుగా నేర్చుకునేవారు. There is a proverb, ancient proverb about master and discipleship relation. ఒక ప్రాచీన కాలపు ఒక సామెత మరి గురు శిష్యులను గురించి ఉంది. It says like this. ఆ సామెత ఇలా ఉంది: The disciple walks behind the master, step in his step so much. గురువు గారి వెనకాల నడుస్తున్నటువంటి శిష్యుడు తన గురువు గారి యొక్క అడుగుల్లో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. At the end, or at least after a certain time, this disciple is covered with the dust that comes up because of the steps of the master. ఆఖరికి ఇలా గురువు గారు అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు
కనీసం గురువు గారి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చెప్పుల వల్ల కానీ పాదాల వల్ల కానీ వచ్చే దుమ్ము లేక ధూళి అన్న ఈ యొక్క శిష్యుడిని నింపుతుంది. The disciple is covered completely with the dust that comes from the steps of the master. That's an ancient proverb. ప్రాచీన కాలపు సామెత. గురువు గారి చెప్పుల ధూళి ఈ శిష్యుడిని నింపుతుంది ఆయన అడుగులు వేసుకుంటా పోతే. Beloved, that is the phrase called follow me which Jesus uses. ప్రియమైన వారలారా, ఆ విధమైనటువంటి లోతైన అర్థం ఉన్న శిష్యుడు అని పర్యాయ పదంగా చెప్పబడిన నా వెంబడి రండి అన్నటువంటి పదాన్ని యేసు ప్రభు వారు ఉపయోగించాడు. So he is not just using the term lightly, come behind me, I have some nice fancy characteristics, you also can try them. నాలో చాలా విశేషమైన మంచి లక్షణాలు ఉన్నాయి, నా వెంబడి రండి కొద్దిగా నేర్చుకుందరు అని ఒక సాధారణంగా మరి తక్కువ భావంతో నా వెంబడి రండి అని ప్రభు చెప్పలేదు. It says in the discipleship culture, the disciple had one goal: I have to be like this master at the end of my program. శిష్యత్వం యొక్క తలుపీదులో శిష్యుని యొక్క గురి ఒకటే అయి ఉండాలి. నా శిష్యత్వం యొక్క ముగింపులో నేను నా గురువును నా యజమానుని వలె ఆయనను పోలిన వాడుగా నేను ఉండాలి. To be like the master is the goal. తన యొక్క గురువు గారి వలె యజమానుని వలె ఉండడమే నా గురి. Not picking, the humility, that's very nice. I'll take humility. మా గురువు గారిలో తగ్గింపు ఉంది, ఇది మంచి లక్షణం, ఇది ఒక్కటే నేను తీసుకుంటా అనుకునేది కాదు. Prayer, some little I will take. ప్రార్థన అది మన వల్ల కాదు, కొద్దిగా ఇది లక్షణం, ఈ లక్షణం కొద్దిగా తీసుకుంటా అనుకునేది కాదు. Dying, no. ఆయన కోసం చచ్చిపోవటమా, అమ్మ అసలు ఇది అసలు ముట్టుకోను నేను అనుకునేది కాదు. That's not discipleship. I'm not talking about Christian discipleship. I'm talking about secular discipleship. శిష్యత్వం అంటే అది కాదు, మరలా క్రైస్తవ శిష్యత్వాన్ని గురించి కాదు, లౌకిక ప్రపంచంలో గురు శిష్యుల మధ్య ఉన్న ఆ శిష్యత్వాన్ని గురించిన హేతువు నేను చెప్తున్నాను. In everything, the whole master has to be replicated in the disciple. గురువు గారిలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు ఆయన వెంబడించేటువంటి శిష్యుల్లో కూడా ప్రతిబింబించాలి. అది లౌకిక గురు శిష్యత్వము మధ్య శిష్యుని యొక్క లక్ష్యం. So Jesus is calling people, come and spend time with me. యేసు ప్రభు వారు ప్రజలను పిలుస్తున్నాడు, నా వెంబడి రండి, నాతో మీరు సమయాన్ని గడపండి, నాతో కలిసి జీవించండి. Now that is not new in the scripture. It's not a New Testament thing. అది కొత్త సంగతి ఏమి కాదు, కొత్త నిబంధన సంగతి కూడా ఏమి కాదు. God has called humankind or humanity follow me in Genesis 1 itself. ఆదికాండం 1వ అధ్యాయములోనే దేవుడు మానవులను నా వెంబడి రండి అని పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. Am I teaching heresy? ఏమన్నా దుర్బోధ చేస్తున్నావా? What is the verse? దానికి వచ్చిన ఏంటి చెప్పండి. ఆదికాండంలోనే దేవుడు పిలిచాడు. 126. ఆదికాండం 1:26. Matthew 28 is just a modern translation of Genesis 1. ఆదికాండం 1వ అధ్యాయానికి ఆధునిక అనువాదమే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పబడిన ఆఖరి వచనాల్లో చెప్పబడిన మాటలు. Right? God made man in his image. దేవుడు మానవుణ్ణి తన పోలికలో తన స్వరూపములో నిర్మించుకున్నాడు. I'm not a scholar or theologian to tell what that image means. I don't know. దేవుని యొక్క స్వరూపములో నరుని నిర్మించాడంటే దాన్ని వివరించేంత మరి దైవశాస్త్ర పండితుడు నేను కాదు. నేను I'm very frank. నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను మీకు. Because there's lot of debate about that. ఎందుచేతనంటే మానవుడికి దేవుడి స్వరూపం దేవుని పోలిక అన్న దాని మీద చాలా వాదోపవాదాలు చర్చలు జరుగుతున్నాయి. One of my professors taught me this truth. Brother, don't panic to say I don't know. అందుకనే మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పాడు, ఇది నేను వివరించలేను అని చెప్పడానికి ఏం మొహమాట పడొద్దని చెప్పాడంట. But one thing is sure,
we were made to be like God. కానీ ఒక సంగతి అయితే నిశ్చయం ఏంటి, మనము దేవుని వలె ఉండుట కొరకే దేవుని చేత మనము నిర్మించబడ్డాం. That is true with Adam. అది ఆదాము విషయంలో వాస్తవము. That is true with Moses. మోషే విషయంలోనూ అది వాస్తవము. That is the summary of the whole Old Testament. పాత నిబంధన మొత్తం సారాంశము అదే. Be ye holy as I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. The whole of the Old Testament is God's word. పాత నిబంధన సారాంశం అంతా కూడా దేవుని మాట, దేవుని వాక్కు. What is word? ఏంటి మాట అంటే? Word is a verbal code of a mental thought. మన మానసిక ఆలోచనకు భాషా సంబంధమైనటువంటి పలుకే యొక్క మాట అంటే. And a mental thought is the next part of a person's internal nature. మానసిక ఆలోచన అన్నటువంటిది మనిషి యొక్క అంతరంగ స్వభావం నుంచి పుట్టేటువంటిదిగా ఉంది ఆలోచన. So it is nature, thoughts and words. కాబట్టి ఇది స్వభావము, ఇది ఆలోచన, ఇది మాట. And words are given as commandments. ఆ యొక్క మాటలు ఆజ్ఞలుగా ఇవ్వబడ్డాయి. And their purpose is to make the adherent or the obedient person like the one who gave the words or like God. ఎందుచేతనంటే వాటిని విని ఆచరించినటువంటి వారు, గైకొన్నవారు దేవునిని పోలిన వారుగా ఉండడం కొరకే ఇవి ఇవ్వబడ్డాయి. Beloved, God has always called us to this grand project from day one. ప్రియమైన వారలారా, ఈ గొప్ప ఉన్నతమైన ప్రణాళిక ఏంటది? మనము ఆయన వంటి వారుగా ఉండాలి అన్న గొప్ప ప్రణాళికతోనే దేవుడు మనల్ని పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. But man has missed the point every single time. కానీ సారికి ఈ యొక్క లక్ష్యాన్ని మానవుడు తప్పిపోతూనే ఉన్నాడు, దూరం అవుతూనే ఉన్నాడు. If you go to any other world view, just see who is a God like our God, who calls people and says, come, I want to make you like me. మీరు ప్రపంచంలో మరి ప్రపంచవ్యాప్తంగా దేన్నైనా పరిశోధించి చూడండి. ఏ దేవుడు ఉన్నాడు? నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి, నా వంటి వారుగా నేను మిమ్మును చేస్తాను అని చెప్పిన వారు ఎవరున్నారు? How great is the God of the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మన దేవుడు ఎంత గొప్పవాడు. These are not rules and regulations. ఏదో షరతులు లేకపోతే కట్టడలు వంటివి కాదు. These commandments point to the great character of our God. ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా మన దేవుని యొక్క గొప్ప లక్షణం వైపుకి మనం నడిపించేటువంటివిగా ఉంటున్నాయి. And obedience to that, forms us, transforms us to be like our Creator. That's His goal for us. ఆ దేవుని ఆజ్ఞలకు మనము విధేయత చూపించడం ద్వారా మనము ఆయన వంటి వారుగా, ఆయనను పోలిన వారంగా మారాలి అన్నటువంటిది మన విషయమై మన దేవుని యొక్క లక్ష్యంగా ఉన్నది. But beloved, how have we missed this core point of God's plan for us? అయితే మన విషయమై దేవుడు కలిగి ఉన్న ఈ ఉన్నతమైనటువంటి ప్రణాళికను మనం అనేక సార్లు పోగొట్టుకుంటున్నాము, గ్రహించలేకపోతున్నాము. We have made it a thing about heaven. మనము ఆయన స్వరూపంలోకి మారాలని ఆయన లక్ష్యం అయితే, మనమేమో పరలోకానికి జారాలని పరలోక సంబంధమైనదిగా దీన్ని మార్చివేశాం. We have made it a thing about rewards. లేదంటే బహుమానాలకు సంబంధించినటువంటి సంగతిగా దీన్ని మార్చివేస్తున్నాం. We have made it, a way of separation from others. That's it. లేదంటే ఇతరులకు మీరు వేరే ప్రత్యేకంగా ఉండండి, దీనిగా ప్రత్యేకతగా మార్చివేశాం. What kind of mediocre Christianity are we living in? మనము ఏ విధమైనటువంటి మరి క్రైస్తవ జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామో ఆలోచించేయాలి. As much as God had this plan from the beginning, so much also man has been missing this point from the beginning. ఆది నుండి ఏ విధంగా అయితే మానవుడు తనను పోలిన వాడుగా ఉండాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉంటున్నాడు, అదే ఆది నుంచి మానవుడు ఏం చేస్తున్నాడు? ఆ దేవుని ప్రణాళికను తప్పిపోతూ పోగొట్టుకుంటూనే ఉంటున్నాడు. Israel missed it.
ఇశ్రాయేలీయులు దేవుని లక్ష్యాన్ని నెరవేర్చలేక తప్పిపోయారు. The church is missing it. సంఘము మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేని వారంగా తప్పిపోతున్నాము. So what is the solution? కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి? Follow Jesus Christ. The solution is to follow Christ. ప్రభువైన యేసుక్రీస్తును మరి వెంబడించుటయే పరిష్కారం. We'll read 2 verses 2 వచనాలు మనం చదువుకుందాము. and then we'll close this session. తర్వాత మనము ఈ యొక్క సెషన్ ను ముగించుకుందాం. 2 Corinthians chapter 11 and verse 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 2 Timothy 3 verse 5. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా గమనించండి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. I want us to notice the 2 phrases in the 2 verses which might strike a chord with our life today. ఇక్కడ 2 వచనాల్లో నేటి మన జీవితానికి మరి హెచ్చరించేవిగా ఆలోచింపజేసేవిగా చెప్పబడిన 2 పదాలు మీరు గమనించాలని నేను కోరుతున్నాను. Being led astray from a pure devotion. క్రీస్తు ఎడల ఉన్న పవిత్రత నుండి సరళత నుండి తొలగిపోవునేమో. To get into a hypocritical kind of devotion. వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితానికి అలవాటైపోతామేమో. A comfortable kind of devotion or definition of following Christ. యేసుక్రీస్తును వెంబడించడం అంటే మనకు అనుకూలమైనటువంటి అర్థంలో నిర్వచించుకొని అదే భక్తి అనుకొని జీవించే జీవితంలోకి తొలగిపోయిన వారుగా బ్రతుకుతామేమో. Having a form of godliness. పైకి భక్తి గలవారి వలె ఉండి. Oh my God, that's scary, right? That's me. ఎంత భయం కలిగిస్తున్న మాట గమనించారా? మాకు కూడా. What about us? Is our godliness real or just a form of godliness? మనము నిజమైనటువంటి భక్తి కలిగిన వారుగా ఉన్నామా లేక పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నామా? మన భక్తి రూపం ఏంటి? Beloved, God has called us for a very, very serious business. ప్రియమైన వారలారా, చాలా ప్రాముఖ్యమైన కార్యము కొరకు దేవుడు మనలను పిలుచుకున్నవాడుగా ఉన్నాడు. Our master is not Plato. మన యొక్క యజమానుడు, మన గురువు ప్లేటో కాదు. Not Socrates or Gamaliel. సోక్రటీస్ కాదు, గమలియేలు కాదు. It's Christ we are following. మనము మన యజమానుడు, మన గురువు క్రీస్తు, ఆయనను వెంబడిస్తున్నాం మనం. It's no joke, it's not an easy thing. కాబట్టి అదేదో నవ్వులాట కాదు. ఆయనను వెంబడించి శిష్యులుగా జీవించడము అంత సులువైనటువంటిది కూడా కాదు. But it's a really worthy thing. కానీ అది నిజముగా ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండవలసిన యోగ్యమైనటువంటి అనుభవము. I don't know if you heard this. Cheap things are not good. మీరు ఈ సంగతి తినే ఉంటారో లేదో, చౌకబారు వస్తువులు మంచివి కాదు. And good things are not cheap. అలాగే మంచి వస్తువులు చౌక కాదు. We have been redeemed by the blood of Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి వారము. How are we following him? మరి ఆ ప్రభువును మనం ఎలా వెంబడిస్తున్నాము? In the next 3 sessions, let's take a few images and try to understand what is following Christ. తరువాతి 3 సెషన్లలో కూడా 3 విధాలుగా మరి మనము ప్రభువు అయిన యేసుక్రీస్తు శిష్యులముగా ఎలా ఆయన వెంబడించాలో ఉండాలో మనం గమనించబోతున్నాం. Okay, I am not guilty of the 1 hour 15 minutes duration. That is Prakash Anna. గంట 15 నిమిషాలు చెప్పారు ఏందయ్యా అని మీరు మమ్మల్ని తిట్టుకోవద్దు, ప్రకాష్ అన్నను తిట్టుకోండి. In the break you can go and talk to him if you want. కనుక
ఈ బ్రేక్ సమయంలో మీరు మాట్లాడాలంటే So I gave నాతో 5 minutes concession. కనుక 5 నిమిషాలు మినహాయింపు తగ్గింపు